చాలా సింపుల్గా చేసుకునే మెకరోనీ పాస్తా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దీనికోసం నేను క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కలు కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నా. ముందుగా మెకరోనీని ఉడికించేసుకోవాలి. మెకరోనీ ఉడికించడానికి వాటర్లో సాల్ట్ వేసేసుకుని, అంటే సరిపడ సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకుని ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ రెండింటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. క్యారెట్ ముక్కలు కూడా ఇవన్నీ కూడా నేను పచ్చివే వేస్తున్నాను, ఉడికించినవి అయితే మాత్రం కాదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. మీకు నచ్చితే బీన్స్ వేసుకోవచ్చండి. అయితే నేను బీన్స్ వేయలేదు, ఓన్లీ క్యాప్సికమ్, క్యారెట్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నాను. ఈ వెజ్జెస్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా సాస్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ మెకరోనీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి దీనికైతే పైన సాల్ట్ వేయక్కర్లేదు. కానీ వెజిటేబుల్స్లోకి మాత్రం కొద్దిగా సాల్ట్ పడుతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీకు చూపించడానికి. ఓకే, ఇప్పుడు ఈ మెకరోనీని బాగా కలిపేసుకోవాలి. సాసులన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే కాస్త మసాలా పొడి కూడా జల్లుకోండి. నేనైతే మసాలా జల్లాను. నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ మసాలా అంతా కూడా మెకరోనీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.